కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రేవంత్ బిగ్ టాస్క్ పెట్టారు. ఎవరైతే మంత్రి పదవులు ఆశిస్తున్నారో సో ఆ ఎమ్మెల్యేలంతా రానున్న పంచాయతీ ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకు మాత్రమే మంత్రివర్గంలో చోటు ఇచ్చేందుకు ఇక రేవంత్ బిగ్ టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జిల్లా ఇన్ఛార్జీలకు కూడా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే జిల్లాకు సంబంధించి ఎవరైతే డీసీసీ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలని నియమించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేని నియమిస్తే కనుక అత్యధికంగా సీట్లు సొంతం చేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మంత్రివర్గంలో 6గురికి అవకాశం ఉంటే మొదటగా ముగ్గురికి అవకాశం ఇచ్చి అనంతరం పంచాయతీ ఎన్నికలు లోకల్ బడి ఎన్నికల తర్వాత మరొక ముగ్గురికి మంత్రివర్గంలోకి అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక రేవంత్ అయితే కొంత ఒక రకంగా చెప్పాలంటే ఒక బిగ్ టాస్క్ అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ. సో ఏవైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇక పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు ఏ జిల్లాలో అయితే వస్తాయో ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక రకమైనటువంటి టాస్క్ అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇక ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నాడు. సో ప్రధానంగా విదేశీ పర్యటన తర్వాత కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో సీఎం రేవంత్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన టాస్క్ ప్రకారం చూస్తే మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇక మొదట 2 లేదా 3 మంత్రివర్గంలోకి తీసుకొని మిగతా ఖాళీలోని ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత భర్తీ చేస్తుంటూ ఇక రేవంత్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎవరైనా అలక పాన్పు ఎక్కితే అసలుకే మోసం వస్తుందంటూ రేవంత్ ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్కు కాంగ్రెస్ అధిష్టానము క్లారిటీ ఇచ్చినట్టు సమాచారము. అయితే ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే అంశంపై ఇప్పటికే రేవంత్ జాబితాను ఢిల్లీ పెద్దలకు సమర్పించినట్టుగా కొంత సమాచారం ఉంది. సో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలంటూ కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే హితోపదేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది రేవంత్. ఇక వరుసగా పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు రావడంతో జిల్లా స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు డీసీసీ అధ్యక్షుల నియామకంపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కసరత్తు ప్రారంభించారు. ఈ నెలాఖరులోపు డీసీసీలను ప్రకటించే అవకాశం ఉన్నందున ఇప్పటికే ఆయా జిల్లాల మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో పాటు సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా కాంగ్రెస్ పెద్దలు ప్రధానంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశం మీద మరింత సమాచారం తీసుకుందాం. ప్రస్తుతం మా రిపోర్టర్ విజయ్ అందుబాటులో ఉన్నాడు. సో విజయ్తో మాట్లాడదాం. సో విజయ్, నిజంగానే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ నిజంగానే లోకల్ బాడీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఈ రకమైనటువంటి టాస్క్ ఇచ్చే అవకాశం ఉందా? శ్రీశైలం లోకల్ బాడీ ఎన్నికల క్యాడర్ ను నడిపించాలంటే బలమైనటువంటి నేతలు డీసీసీ అధ్యక్షులుగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే పిసిసి చీఫ్ కు హైకమాండ్ కూడా సూచించింది. అయితే ఎమ్మెల్యేలే పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉంటే పార్టీకి మంచి ఊపు వస్తుందన్నటువంటి ఢిల్లీ పెద్దల ఆలోచనగా కనిపిస్తా ఉంది. అయితే ఈ మేరకు జిల్లాల్లో ఎమ్మెల్యేలకే పార్టీ పగ్గాలు ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి కూడా పిసిసి వచ్చింది. సో ఎమ్మెల్యేలు లేని చోట ఎమ్మెల్సీలకో లేకపోతే మాజీ ఎమ్మెల్యేలకు పగ్గాలు కట్టబెట్టాలనేటువంటి ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే డీసీసీ చీఫ్ పదవి ఆ నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేకో లేదా పార్టీ సీనియర్ నేతకో ఇవ్వాలనేటువంటి భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కొందరు ఎమ్మెల్యేలు మంత్రి పదవి లేదంటే రాష్ట్ర స్థాయిలో కీలక కార్పొరేషన్ పదవుల పైన కూడా కన్నేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇలాంటి వాళ్ళు డీసీసీ చీఫ్ బాధ్యతలు తమకు వద్దని ఇటు సీఎం రేవంత్ కు అటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కూడా పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి కూడా రిక్వెస్ట్లు అయితే పెట్టుకుంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీకి అనుకున్న ఫలితాలు రాకుంటే డిసిసి చీఫ్ గా తమ బాధ్యతలను అంటే తమను బాధ్యులుగా చేస్తారని చెప్పేసి కూడా భవిష్యత్తులో తమకు ఇతర ఏ పదవులు దక్కేటువంటి అవకాశం ఉండదని చెప్పేసి కూడా పలువురు ఎమ్మెల్యేలు అయితే బాధ్యతలు తీసుకునేందుకు కొంత వెనకడుగు వేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7, 2024తో ఏడాది పూర్తయింది. కానీ ఇంతవరకు ఖాళీగా ఉన్నటువంటి 6 మంత్రి పదవులను కూడా భర్తీ చేయకపోవడంతో విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. అలాగే ఏదైతే ఆశావాహులు సైతం కొన్ని సందర్భాల్లో అలకపాన్పు ఎక్కుతున్నారనేటువంటి టాక్ కూడా వినిపిస్తా ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమకు ఇచ్చినటువంటి హామీ ఏమైందంటూ కూడా ఇప్పటికే ఏఐసిసి నేతల వద్ద గుర్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే దీంతో కేబినెట్ విస్తరణ చేపట్టేందుకు కూడా రేవంత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలిసింది. అయితే ప్రస్తుతం రేవంత్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ నెల 25న హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. అయితే రిపబ్లిక్ డే జనవరి 26 సందర్భంగా
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు వీటన్నిటి కూడా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆయన కొన్ని జిల్లాల్లో పర్యటించేందుకు కూడా ప్లాన్ చేసుకున్నారు. సో ఈ కార్యక్రమం మధ్యలోనే కేబినెట్ విస్తరించేటువంటి యోచనలో ఉన్నట్టు ప్రచారం అయితే సాగుతా ఉంది. ఒకవేళ ఇప్పుడు విస్తరణ చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు కూడా ఈ విస్తరణ అనేది పెండింగ్ పడేటువంటి ఛాన్స్ అయితే ఉందని చర్చ జరుగుతా ఉంది పార్టీ వర్గాల్లో. సో ప్రస్తుతం కేబినెట్ లో సీఎం రేవంత్ లో కలుపుకొని మొత్తం 12 మంది ఉండగా మరొక 6 ఖాళీలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఎవరెవరిని కేబినెట్ లోకి తీసుకోవాలనేటువంటి అంశం పైన కూడా సుదీర్ఘంగా కొంత కసరత్తు అయితే చేసినట్టు తెలుస్తా ఉంది. సో రెడ్డి సామాజిక వర్గం నుంచే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం పోటీ పెడతా ఉన్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, అలాగే రామ్మోహన్ రెడ్డి కూడా ఈ కేబినెట్ మంత్రి పదవుల రేసులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇందులో ఎవరిని కాదని పక్కన పెట్టినా కూడా ఇబ్బందులు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అందుకని ముందుగా ఒక బీసీ, ఒక రెడ్డి, ఒక మైనార్టీ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి మిగతా వాటిని కొంతకాలం తర్వాత భర్తీ చేయవచ్చు అని చెప్పేసి కూడా అధిష్టానం సూచించినట్టుగా కూడా తెలుస్తా ఉంది సీఎం రేవంత్ రెడ్డికి. ఒకవేళ కనుక డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు తీసుకునేందుకు కనుక రెడ్డి ఎమ్మెల్యేలు ఒప్పుకుంటే ఒకసారి 6 మందితో కలిపి కూడా మంత్రివర్గ విస్తరణ జరిగేటువంటి ఒకేసారి జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సో కొంత చర్చ కూడా నడుస్తా ఉంది. సో విస్తరణకు ఇప్పుడు సుముహూర్తం కుదరకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు కూడా నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. శ్రీశైలం. ఎస్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా సో ఒక్కసారిగా ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేలకైతే రేవంత్ బిగ్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి దానికి సంబంధించి మనం డిస్కషన్ చేస్తే సో మీ అందరికీ తెలుసు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో సో ఎమ్మెల్యేలంతా కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఇక సర్పంచ్కి సంబంధించి ఈ ఎన్నికలు టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తుంది రేవంత్. సో రేవంత్ సర్కార్ సంబంధించి కొన్ని వ్యూహాల్ని ఎత్తుగడల్ని ఫాలో అవుతుంది. సో సీఎం రేవంత్ సో ప్రధానంగా వీళ్ళ ముందున్నటువంటి టాస్క్ ఒకటి, ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో సో ఎమ్మెల్యేలు ఎవరైతే మంత్రి పదవి ఆశిస్తున్నారో ప్రధానంగా సో మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి ఎమ్మెల్యేలకైతే ఇది ఒక రకంగా చెప్పాలంటే బిగ్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. సో మంత్రి పదవికి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేలు ఆశపడతా ఉన్నారో సో ఆశపడుతున్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళకు రేవంత్ ఒక బిగ్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు, ఈ 3 ఎన్నికలకు సంబంధించి ఇంకా మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. సో దీంట్లో ఎవరైతే అత్యధికంగా మరి సీట్లను సొంతం చేసుకుంటారో, ఏ జిల్లాలో అయితే వీళ్ళు ఎక్కువ మొత్తంలో సీట్లు కనుక గెలిపించుకొని రాగలుగుతారో వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రితో సహా కలుపుకొని 18 మంది మంత్రి పదవులు మంత్రి క్యాబినెట్ వర్గంలో ఉండాలి. సో క్యాబినెట్లో 18 మందిలో ఉంటే ఇప్పటికీ ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. 6 ఖాళీలో మొదటగా ఈ ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల కంటే ముందు ఒక 3 మంత్రి పదవులను భర్తీ చేసి మిగిలినటువంటి 3 మంత్రి పదవుల్ని ఆఫ్టర్ ఎన్నికల తర్వాత భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది. సో మొదటగా 3, ఆ తర్వాత మళ్ళీ 3 భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో చాలామంది కసిగా పనిచేయాలి. ఖచ్చితంగా మంత్రి వర్గంలో అడుగు పెట్టాలంటే మన మార్క్ చూపించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి కష్టపడతా ఉండు. మల్రెడ్డి రంగారెడ్డితో పాటు ఇక్కడనే పరి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా కనబడతా ఉండు. ఎందుకంటే వీరిద్దరు పోటీలో ఉన్నారు రంగారెడ్డి జిల్లా నుంచి. సో ఇటువంటి నాయకులు ఏం చేయాలంటే వాళ్ళ జిల్లాకు సంబంధించి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అత్యధికంగా ఎవరైతే అక్కడ సీట్లు తీసుకొస్తారో వాళ్ళకి మంత్రివర్గంలో చోటిచ్చే అవకాశం ఉన్నటువంటి ఒక టాస్క్ ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే ఎవరైతే డీసీసీ ప్రెసిడెంట్ల విషయంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలకు సంబంధించి సో గతంలో మనం చూసినాం ఒక్కో జిల్లాకు ఒక్కో డీసీసీ ప్రెసిడెంట్ ఉండేది. సో అంటే కింది స్థాయి నుంచి కష్టపడే వాళ్ళని డీసీసీ ప్రెసిడెంట్గా పెట్టేది. కానీ ఇప్పుడు అలా కాదు. సో ఎక్స్ ఎమ్మెల్యే కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే కానీ, సో మాజీ ఎక్స్ ఎమ్మెల్యే కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, సో ఈ ఇద్దరిలో ఒకరిని డీసీసీ ప్రెసిడెంట్గా కనుక నియమిస్తే
సో లోకల్ బాడీ ఎన్నికల్లో మంచి రిజల్ట్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎక్స్ఎమ్మెల్యే, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్సీ, సో కొంత క్యాడర్లో పేరున్న వాళ్ళని డీసీసీ ప్రెసిడెంట్గా నియమించి లోకల్ బాడీ ఎన్నికలకు కాంగ్రెస్ వెళ్లేందుకు సిద్ధమవుతుంది. సో కొంతమంది భయపడుతున్నారు, ఇంకొంతమంది ధైర్యంగా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కొంతమంది ఏంటంటే ఒకవేళ డీసీసీ ప్రెసిడెంట్గా మమ్మల్ని నియమించిన తర్వాత ఒకవేళ లోకల్ బాడీ ఎన్నికల్లో మంచి రిజల్ట్ రాకపోతే మా భవిష్యత్తు ఏంటి? సో ఈ క్వశ్చన్ మార్క్ కొంతమందిలో ఉండి డీసీసీ ప్రెసిడెంట్ అంటే నో చెప్తున్న పరిస్థితి. ఇంకొంతమంది సో డీసీసీ ప్రెసిడెంట్గా కనుక మాకు ఇస్తే, ఎమ్మెల్యేకు కనుక డీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే సో ఇక్కడ నియోజకవర్గంతో పాటు జిల్లా లెవెల్లో మా స్థాయి పెరుగుతుంది, మా పరిచయాలు పెరుగుతాయి. సో జిల్లాకు మనం పరిచయం అవుతాం కాబట్టి సో మంచి అవకాశము డీసీసీ ఇస్తే తీసుకుందాం. మంచిగా లోకల్ బాడీ ఎన్నికల్లో మన సత్తా చూపించి భవిష్యత్తులో మంత్రి పదవికో లేకపోతే ఇతరులకో మనకు అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా డీసీసీని వెల్కమ్ చెప్తామంటే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇక్కడ రెండు వర్గాలు కనిపిస్తున్నాయి, రెండు వర్షాలు కనిపిస్తున్నాయి. డీసీసీ నో అని చెప్పేటోళ్ళు, డీసీసీ ఎస్ అని చెప్పేటోళ్ళు. సో డీసీసీ ప్రెసిడెంట్ ఒకవేళ జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షుడు పదవి ఇస్తే తీసుకుంటూ ఉన్నారు. సో ఇవి మొత్తం 33 జిల్లాలకు సంబంధించి మనం మాట్లాడాం. కానీ ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి అయితే ఒక్కో చోట ఒక్కో రకమైనటువంటి ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఉన్నది. 10 జిల్లాల్లో 5 జిల్లాల్లో యాక్సెప్ట్ చేసే ఉన్నారు, ఇంకో 5 జిల్లాల్లో యాక్సెప్ట్ చేసే వాళ్ళు లేరు. సో ఇప్పటికే మంత్రి పదవి కోసము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ దాదాపు 5 నుంచి 6 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు పోటీ పడుతూ ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో పోటీ ఎక్కువ ఉంది. సో ఇట్లా ఎస్టీ సామాజిక వర్గంలో పోటీ ఎక్కువ ఉంది. ఇప్పటికే బీసీలలో చాలా మంత్రి పదవులు తక్కువ ఇచ్చారు, బీసీలలో మాకు ఎక్కువ ఇవ్వాలంటూ కురుమ, యాదవ సామాజిక వర్గం పోటీ పడుతూ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మంత్రివర్గ విస్తరణలో మాత్రం ప్రతి ఒక్కరు మాకంటే మాకు అవకాశం ఇవ్వాలి, సీనియర్లని కొంతమంది, జూనియర్లని ఇంకొంతమంది, సో అనుభవం ఉందని ఇంకొంతమంది, అనుభవం కోసమే మంత్రి పదవులకు రావాలంటూ ఇంకొంతమంది, ఇలా చాలామంది పోటీ పడుతూ ఉన్నారు. కాబట్టి మరి రేవంత్ కనుక నిజంగానే లోకల్ బాడీ ఎన్నికల్లోకి సంబంధించి టాస్క్ ఇస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు ఈ టాస్క్లో పాస్ అవుతారు? నిజంగానే రేవంత్ టాస్క్లో పాస్ అయి మంత్రివర్గంలో అడుగుపెట్టబోయే ఎమ్మెల్యేలు ఎవరు? మరి డీసీసీని స్వాగతించడం ఎవరు, డీసీసీ పదవిని వ్యతిరేకించడం ఎవరు అనేది మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.